సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపునాడు వీక్షకులకు స్వాగతం. నేను మీ దామోదర గణపతిరావు, జానపద గాయకుడిని. పనికి తోడు పాట, ఆ పాటకు సరితోడు పని, పని పాట ఇద్దరు కవల పిల్లలు, ప్రజల పాటకెన్నడూ లేవులే ఎల్లలు. పనికి తోడు పాట అని ఉత్తరాంధ్ర కవి గంటేడు గౌర్నాయుడు గారు అన్నారు. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాలు నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది, పని పాటతోనే జత కట్టింది అని తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాటను రాశారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా, కుమ్మరి వాముల తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము రేగెను, పెద్ద బాడిస మొద్దు బారినది సాలిల మగ్గం సడిగులిరిగినవి, చేతి వృత్తుల చేతులిరిగిపోయే నా పల్లెల్లోనా, కూలి కంచముల రాళ్ళు ఎవరు గొట్టే నా పల్లెల్లోనా అని పర్యావరణ కవి అన్న గోరెటి వెంకన్న గారు అన్నటువంటి పాట ఇది. ఇలా పాడుకుంటూ పోతే నా గురుదేవులు గద్దర్ గారు, అలాగే నా పూజ్య గురుదేవులు వంగపండు ప్రసాద్ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, వీళ్ళందరి ఏకలవ్య శిష్యుడిగా దామోదర గణపతిరావు విజయవాడలో జానపద పాటను మోస్తున్నాడు. జానపద పాట అంటే మీకు తెలియంది కాదు. ప్రపంచం పుట్టినప్పుడు జానపదం పుట్టింది, అయితే ఆ పాట మట్టిలోనే ఉంది. ఎప్పటికీ మేము మట్టి పాట డప్పు పాట అని చెప్పుకుంటున్నాం. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా విజయవాడలో జయహో జానపదం పేరుతో నేను ఒక 10 సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. రేలారే రేల ఆట పాటగాను కార్యక్రమాలు పెడుతున్నాను. కళాకారుల్ని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, వీర తెలంగాణ నుంచి కళాకారుల్ని, పేరెన్నిక కళాకారులను రప్పిస్తున్నాను, పాటలు పాడిస్తున్నాను. వీళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో వస్తున్నారు, విజయవాడ ప్రజల్ని రంజింపజేస్తున్నారు. ఆగస్టు 21 ఆదివారం సాయంత్రం విజయవాడ బస్టాండ్ ప్రక్కనే ఉన్నటువంటి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం ఏసీలో, వైజాగ్ ఆదినారాయణ, హైదరాబాద్ కళాశ్రీ డాక్టర్ భిక్షు నాయక్ అంతర్జాతీయ జానపద గాయకులు, చిత్తూరు అంతర్జాతీయ జానపద నాట్యాచార్యులు కళాకిరణ్ కుమార్, అలాగే ఖమ్మం అంతర్జాతీయ జానపద గాయకులు జాన్, అలాగే నేను, మా అందరం కలిసి రేలారే రేలా ఆటపాట అంటూ 3 గంటల పాటు ఆడతాం పాడతామని ముందుకి వెళుతున్నాం. కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. విజయవాడలో అవకాశం ఉన్నంత వరకు ఫ్లెక్స్లు కట్టడం జరిగింది. ఆగస్టు 21 ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి ఆటపాట రేలారే రేలా జయహో జానపదం దేశిక ఆర్ట్స్ మరియు మామ్ ట్రస్ట్, మాంతి అప్పల నరసయ్య, మహాలక్ష్మమ్మ ట్రస్ట్, దేశిక ఆర్ట్స్, ఈ 2 సేవా సంస్థల నిర్వహణలో సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
తప్పనిసరిగా ప్రేక్షకులు వీక్షకులు కాపునాడు టీవీ ప్రేక్షకులు వీక్షకులు తప్పనిసరిగా రావాలి. మా పాట ఆట 3 గంటల పాటు ఉంటుంది. 11 మంది కళాకారులు, అందులో ఆడపిల్లలు కూడా ఉన్నారు. అసభ్యతకు తావు లేకుండా తెలుగు పదాల సొంపును ఇంపుని ఇనుమడింపజేసేటట్లు మా పాటని మేము తీసుకువెళ్తాం. జానపద విద్య, వైజ్ఞానిక, దేశభక్తి, దైవభక్తి, సామాజిక గీతాలు పాడుతూ ఆడతాం. మీరందరూ మా కార్యక్రమానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి రండి. ఎప్పుడైనా ఎక్కడైనా మా కార్యక్రమం మేము మీ ఊరికి వచ్చి, మీ వీధిలోకి వచ్చి, మీ పందిరిలోకి వచ్చి మా ఆటపాటని చూపించాలనుకుంటే మేము మీ ముందుకు వస్తాం. అక్కడే నా ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది, వివరములకు సంప్రదించండి అని చెప్పి. దయచేసి కళ కోసం, భాష కోసం బ్రతుకుతున్నటువంటి మీ దామోదర గణపతిరావుని ప్రోత్సహించండి. 10 కాలాల పాటు తెలుగు భాష చల్లగా ఉండేటట్లు దీవించండి. రావణ సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల, రామణ సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల, పేరు లేని దానిని ఎన్నెలో ఎన్నెల, పేద దానిని ఎన్నెలో ఎన్నెల, వంట లేని దానిని ఎన్నెలో ఎన్నెల, ఒంటి దానిని ఎన్నెలో ఎన్నెల, ఉన్ననాడు తింటాను ఎన్నెలో ఎన్నెల, పస్తులైన ఉంటాను ఎన్నెలో ఎన్నెల, మనిషిలాగా బ్రతుకుతాను ఎన్నెల, మనిషిలాగా బ్రతుకుతాను ఎన్నెల, నిన్ను మాయ చేసి బ్రతకలేను ఎన్నెల ఎన్నెల, రామణ సందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల. అల్లుడా గారెలుండేదార్ అల్లుడా బూరెలుండేదా, అల్లుడా గారెలుండేదార్ అల్లుడా బూరెలుండేదా, గారెలైతే అత్తో గారెలైతే, అత్తో గారెలైతే గలగలమంటాయి బూరెలుండత్తో నా మీదెంత ప్రేమత్త, గారెలైతే గలగలమంటాయి బూరెలుండత్తో నా మీదెంత ప్రేమత్త. నాంచారి నాగులోల నాగమ్ము నాజుకు నడుముదాన చిన్నమ్మ, నాంచారి నాగులోల నాగమ్ము నాజుకు నడుముదాన చిన్నమ్మ, పగిడెంపు ఎరుపుదాన కొయ్యేటి ఆడెదాన ఓసెమ్మ జాతరంట పోతుంటే బండిలోన, పెద్దంచు చీరదించి పిక్కల్ల దాకా కట్టి ఎర్రాని గుండెల రైక బిర్రుంగు తొడుక్కొని వన్నెకాడి ఊసులతో వాటంగా పోతాంటే, వన్నెకాడి ఊసులతో వాటంగా పోతాంటే సీమధరాలంతనిపై కన్నేసి నారంట, నాంచారి 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 నాగులోల నాగమ్ము నాజుకు నడుముదాన చిన్నమ్మ, ఎట్లు బాయే గొడ్లు బాయే ఎనమదోళ్ళ మందబాయే, ఒడ్లు దంప నేను పోతే కందిరీగ కలిసిపాయే, అరెరే కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది, కోడిబాయ లచ్చమ్మది కోడి పుంజుబాయ లచ్చమ్మది, బండిబాయ బస్సుబాయ రేణిగుంట రైలుబాయ, బండిబాయ బస్సుబాయ రేణిగుంట రైలుబాయ, మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మొటారెల్లిపాయే, మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మొటారెల్లిపాయే, దూడబాయ లచ్చమ్మది లేక దూడబాయ లచ్చమ్మది, దూడబాయ లచ్చమ్మది లేక దూడబాయ లచ్చమ్మది. ఇలా ఎన్నో పాటలతో అలరిస్తాము. 21వ తేదీ సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 3 గంటల నుండి పాటల పోటీ పెట్టాము. జానపద పాటల పోటీ. ఒక్కరే పాడాలి. 4 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపు నిడివి కలిగినటువంటి పాట పాడాలి. ఇది పోటీ అండి. అలాగే యువతీ యువకుల కోసం జానపద మరియు దేశభక్తి బృందనాట్య పోటీలు పెట్టాము. 4
నలుగురు నుండి 10 మంది వరకు ఆ నాట్యం చేయొచ్చు. అయితే తీర్పు మాత్రం బృందనాట్యంలో దేశభక్తి మరియు జానపదం 2 పాటలకు నృత్యం చేసిన తర్వాత ఆ తీర్పు ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా కళాకారులు దేశభక్తికి జానపదానికి రెండింటికి కూడా నాట్యం చేయవలసిన అవసరం ఉంటుంది. మీకు ఎవరన్నా ఇందులో పాల్గొనాలనే కోరిక కలిగితే తప్పనిసరిగా వివరముల కన్నా ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించవలసిందిగా కోరుకుంటూ, చివరిగా మీకు ఈ మధ్యకాలంలో మంచి పాట ఉత్తరాంధ్రలో తమ్ముడు రమణ ఊపుతూ ఆడుతూ పాడుతున్నాడు. అది పల్సర్ బైక్ పాట. ఆ పల్సర్ బైక్ పాట ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉంది. చింపిరి జుట్టు దాన్ని, చెవులిరకన చుట్టదాన్ని, చేతి లగ్గి పెట్టి దాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నేనటాంటి టాండాడదాన్ని కాదు బావో, పల్సర్ బైకు మీద రాను బావా, నేనటాంటి టాండాడదాన్ని కాదు బావో, పల్సర్ బైకు మీద రాను బావా, చింపిరి జుట్టు దాన్ని, చెవులిరకన చుట్టదాన్ని, చేతి లగ్గి పెట్టి దాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నేను అటాంటి టాండాడదాన్ని కాదు బావో, పల్సర్ బైకు మీద రాను బావా, నేను అటాంటి టాండాడదాన్ని కాదు బావో, పల్సర్ బైక్ మీద రాను బావా. దయచేసి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి దూరం నుంచి పల్సర్ బైక్ మీద రావద్దండి. దగ్గర వాళ్ళందరూ కాస్త వీలు చూసుకొని తుమ్మలపల్లి వారి క్షేత్ర ఈ కళాక్షేత్రానికి సాయంత్రం 3 గంటల నుండి ఆదివారం 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆడుతూ పాడతాం. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య గారు, భీమ్లా నాయక్ పాట ద్వారా ఫేమస్ అయ్యి పద్మశ్రీ బిరుదును పొంది, అలాగే తెలంగాణ ప్రభుత్వంతో ₹1 అలాగే గృహ స్థలాన్ని పొందినటువంటి ఆ గాయకుడు, కళాగాయకుడు, ప్రజాగాయకుడు కిన్నెర మొగిలయ్య గారు వస్తున్నారు. అలాగే ఎస్వి కోటేశ్వరరావు గారు, ఈయన భజన పాటలు పాడటంలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వారు. ఎస్వి కోటేశ్వరరావు గారు వస్తున్నారు. ఇందాక చెప్పినటువంటి ఖమ్మం జాన్ గారు, రాయలసీమ నుంచి కళాకిరణ్ కుమార్ గారు, హైదరాబాద్ నుంచి కళాశ్రీ డాక్టర్ భిక్షు నాయక్ గారు, అలాగే విశాఖపట్నం నుంచి ఆదినారాయణ జానపద గాయకుడు, వీళ్ళందరూ వస్తున్నారండి. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ, కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మీ దామోదర గణపతిరావు, జానపద గాయకుడు. Please subscribe our channel.